అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది బాల్య దశకు సంబంధించినటువంటి మంచి టాపిక్ అన్నమాట. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మరి బాల్య దశకు సంబంధించి ఒక్కొక్కరు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఏంటి? బాల్యం అంటే నిర్వచనాలు కొంతమంది ఇచ్చారు, బాల్య దశ గురించి ఇచ్చారు, చైల్డ్ అంటే ఇచ్చారు. ఇట్లా బాల్యం అంటే ఇచ్చారు, బాల్య దశ గురించి ఇచ్చారు, చైల్డ్ అంటే ఇచ్చారు, పిల్లలు లేదా బాలల గురించి. నిర్వచనాలు అయిపోయిన తర్వాత ఈ బాల్య దశ గురించి ఇగోండి, బాలలు తర్వాత బాల్య దశ గురించి ఇచ్చారు కదా. తర్వాత బాల కార్మికులు అంటే ఏంటి అని చెప్పేసి 3 నిర్వచనాలు ఉంటాయి. ఐఎల్ఓ ఒకటి, జనాభా గణన ఒకటి, ద మైనింగ్ యాక్ట్ ఒకటి, యునిసెఫ్ ఒకటి, ఇట్లా ఉంటాయి బాల కార్మికుల గురించి. తర్వాత బాల పీడనం అంటే ఏంటి అంటే బాలని బాధ పెట్టడం అంటే ఏంటి, బాలపీడనం లేదా హరాస్మెంట్ అంటే ఏంటి అనేసి, బాలపీడనాన్ని రక్షించేటటువంటి ఇవేంటి అని చెప్పేసి ఉంటుంది, ఏంటి చర్యలు ఏంటి అని. నెక్స్ట్ వన్, బాలపీడనాన్ని అయిపోయిన తర్వాత ఎరిక్సన్ ఎట్లా చెప్పారు. నెక్స్ట్ కుటుంబము సామాజికీకరణ బాలపైన ఎట్లాంటి ప్రభావం చూపుతుంది, కుటుంబం సామాజికీకరణ, ఆర్థిక సామాజిక అంశాల ప్రభావం కుటుంబం పిల్లలపైన ఎట్లా ఉంటుంది అనేదానికి నిర్వచనాలు. దీనికి 2 నిర్వచనాలు, కుటుంబం సామాజికీకరణకి 2 నిర్వచనాలు, ఆర్థిక సామాజిక అంశాల ప్రభావానికి సంబంధించి 2 నిర్వచనాలు, సమవయస్కుల ప్రభావం కూడా చూపుతుంది కదా, సమవయస్కుల ప్రభావానికి సంబంధించి ఒక నిర్వచనం, పాఠశాల వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది పిల్లలపైన, సో దానికి సంబంధించి ఒక నిర్వచనం. 1, 2, 3, 4 నిర్వచనాలు. ఫిగ్మేలియన్ ఫలితం అంటే ఏంటి, లాస్ట్ టైం మనకి మార్క్ టెస్ట్లో ఇచ్చారు, నెక్స్ట్ మనకి 1 టెట్లో కూడా దాన్ని కవర్ చేశారనమాట ఫిగ్మేలియన్ ఫలితం. అలాగే నెక్స్ట్ పిల్లల పెంపక విధానాలపైన సిగ్మండ్ ఫ్రాయిడ్ నిర్వచనం, ఎరిక్సన్ నిర్వచనం. అలాగే పెంపక విధానానికి సంబంధించి స్పెరా ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి, మరి పిల్లల పెంపక శైలికి సంబంధించి బ్యామరిన్ అండ్ బ్లాక్ ఒక 3 అంశాలను ప్రతిపాదించారు, అవి ఏంటి అనేది. నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ పరిశీలన అంటే పిల్లలను ప్రవర్తనను అంచనా వేయడానికి ఇది ఒకటి కదా, పరిశీలన లేదా పరిశోధన అనేది పిల్లల ప్రవర్తనను అంచనా వేయడానికి కోసము. సో ఈ పరిశోధన పద్ధతికి సంబంధించి మరి వీళ్ళు ముగ్గురు కూడా ఓన్లీ పరిశోధనకు సంబంధించి వీళ్ళు ముగ్గురు నిర్వచనాలు ఇచ్చారు. జాన్ స్టూవర్ట్ మిల్ యొక్క ప్రాథమిక అభ్యుగమ నియమం గురించి, అలాగే పరిశోధన పద్ధతికి వీళ్ళిద్దరూ నిర్వచనం ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళ యొక్క స్టీఫెన్ కెమిస్ యొక్క 10 ముఖ్యాంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం చూస్తే బాల్య దశ అనేది వ్యక్తి జీవితంలో చాలా ప్రధానమైన దశ. ఈ మధ్య మనం బాల్యాన్ని కోల్పోతున్నాం అని వింటున్నాం కదా. బాల్యాన్ని కోల్పోవడం అంటే ఆ వయసులో పొందాల్సినటువంటి పోషణ కానీ, సంరక్షణ కానీ, ఆటలు కానీ, పాటలు కానీ మొదలైనవన్నీ కూడా కోల్పోవడమే బాల్యాన్ని కోల్పోవడం. మరి బాల్య దశ దాని గురించి 17వ 18వ శతాబ్దాలలోని బాల్యం అనేటటువంటి భావన ఏర్పడింది. 17వ 18వ శతాబ్దాల్లోనే బాల్యం అనే భావన ఏర్పడింది. జాన్ లాక్ విద్యా తత్వ రచనలతో బాల్యం గురించినటువంటి ప్రస్తావన ప్రారంభమైనదని చెప్పవచ్చు. బాల్యం అనేటటువంటి భావన ఎవరి ప్రస్తావన వలన ప్రారంభమైంది అంటే జాన్ లాక్ ప్రస్తావనతోనే ప్రారంభమైంది. మరి ఈ రచనలు అనేవి బాలలను పరిపూర్ణత సాధించని వయోజనులుగా గుర్తించేవన్నమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలో న్యాయబద్ధంగా బాలలు అంటే ఎవరు, మైనర్లు అంటే ఎవరు? 14 సంవత్సరాల వయసు వారు బాలలు గాను, భారతదేశంలో న్యాయబద్ధంగా అయితే 14 సంవత్సరాల వయసు వరకు బాలలు గాను, 15 నుండి 18 సంవత్సరాల వయసు వాళ్ళని మైనర్లుగా గుర్తించిందనమాట. నెక్స్ట్ వన్, ఫిలిప్ ఏరిస్ యొక్క గురించి చూస్తే సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేటటువంటిది ఈయన యొక్క గ్రంథం. మరి ఈ రచనలో బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని, సమాజం ఏర్పరిచినటువంటి భావనగా ఈయన గుర్తించడం జరిగింది. 16వ శతాబ్దం అంతంలో బాల్యం గురించినటువంటి భావనలు యూరప్ పెయింటింగ్, పాఠశాల రికార్డులలో, శిలాశాసనాలలో, కొందరి రచనలలో కనిపించిందని ఈయన అన్నారన్నమాట. బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదు, సమాజం ఏర్పరిచినటువంటి ఒక భావన అనేటటువంటిది ఈ సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ లో
ఈయన ప్రస్తావించడం జరిగిందనమాట. 16వ శతాబ్దం అంతంలో బాల్యం గురించినటువంటి భావనలు యూరప్ పెయింటింగు, పాఠశాల రికార్డులలో, శిలా శాసనాల్లో, కొందరు రచయిత యొక్క రచనలలో కనిపించిందని ఆయన అనడం జరిగింది. నెక్స్ట్ వన్ ప్రజలు బాలలను ఒక ప్రత్యేకమైనటువంటి వారని, అమాయకులని, వారికి భద్రత అవసరమని, శిక్షణ అవసరమని గుర్తించారనమాట. జాన్ లాక్ అనేటటువంటి తత్వవేత్త తన రచనలలో బాల్యంలో ఏమీ రాయని నల్లబల్ల వంటి వారు అన్నారనమాట. బాల్యంలో పిల్లలు ఏమీ రాయనటువంటి నల్లబల్ల వంటి వారే అనిన వారెవరంటే జాన్ లాక్. మరి టాబ్యులా రాసా అంటారు దాన్ని. టాబ్యులా రాసా. మరి ఏమీ రాయబడినటువంటి బాలలు మనస్సులోనికి సరియైన భావనలు, అభిప్రాయాలు నాటుకునేటట్లు చేయవచ్చు. దీనికి తల్లిదండ్రులు మరియు పెద్దలు బాధ్యత వహించాలి అని చెప్పారనమాట ఈయన. నెక్స్ట్ వన్, పిల్లలను విపరీతంగా ఫ్యాక్టరీలలో, గనులలో కార్మికులుగా చేర్చుకొని బాల్యం యొక్క పవిత్రత కోల్పోవడం అనేటటువంటిది ఎక్కడ జరిగింది? పిల్లలను విపరీతంగా ఫ్యాక్టరీలలో, గనులలో కార్మికులుగా చేర్చుకోవడం వల్ల బాల్యం యొక్క పవిత్రత కోల్పోవడం అనేది ఇంగ్లాండ్‌లో జరిగింది. మరి బాల్యం పట్ల నూతన దృక్పథాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 20వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. బాల్యం అంటే బాధలు లేని, కార్మిక పనులు లేని, సంతోషకరమైన కాలంగాను, కష్టాలు, భయాలు లేని ఆనందదాయక కాలంగాను గుర్తించాలని, బాల్యం ఆటపాటలతో కూడిన పౌర బాధ్యతల అభ్యసనానికి, సాంఘికీకరణకు అనువైనదిగా భావించారనమాట. నెక్స్ట్ వన్, చైల్డ్ అంటే ఏంటి? చైల్డ్ అంటే ఇదే బాల్య దశ యొక్క నిర్వచనాలు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. చైల్డ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా నిర్వచించడం జరిగింది. ఇక్కడ చూడండి, బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు. బ్రౌన్ యొక్క ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు అనేది చైల్డ్ అంటే ఏమని చెప్పిందంటే, చైల్డ్ అంటే బిడ్డ అని, పిల్లకాయ అని చెప్పిందనమాట. బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు చైల్డ్ అంటే బిడ్డ అని, పిల్లకాయ అని చెప్పింది. మరి పత్రికా పదకోశం ప్రకారం చైల్డ్ అంటే ఏంటంటే పిల్లవాడు, చిన్నవాడు లేదా చిన్నది, బాలుడు లేదా బాలిక, ఆడబిడ్డ లేదా మగబిడ్డ, శిశువు లేదా వత్స. ఇట్లా ఈ రకమైనటువంటి పేర్లతో చైల్డ్ అంటే నిర్వచించింది. ఏంటి? పత్రికా పదకోశం. 1989లో యుఎన్ఓ బాలల హక్కులలో 1989లో యుఎన్ఓ యొక్క బాలల హక్కులలో 18 సంవత్సరాల లోపు వాళ్ళందరినీ కూడా బాలలుగా గుర్తించింది. మరి ఇండియాలో అయితే న్యాయ కోశంలో ఎలా ఉంటుంది? 14 సంవత్సరాల వాళ్ళు బాలలుగాను, 15-18 సంవత్సరాల వాళ్ళు మైనర్లుగాను ఇవ్వడం జరిగిందనమాట. చైల్డ్‌హుడ్ అంటే ఏమిటి? చైల్డ్‌హుడ్ అంటే బాల్యమని, పసితనమని, చిన్నతనమని నిఘంటువులు చెప్తున్నాయి. మరి నిఘంటువుల ప్రకారం చైల్డ్‌హుడ్ అంటే ఏమిటి? నిఘంటువుల ప్రకారం చైల్డ్‌హుడ్ అంటే ఏంటంటే బాల్యం అని, పసితనమని, బాల్యమని, పసితనమని, చిన్నతనమని నిఘంటువులు చెప్తున్నాయన్నమాట. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు బాల్య దశకాన్ని ఎలా చెప్పారు? మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు బాల్య దశకాన్ని 14 సంవత్సరాల వరకు అని గుర్తించారు. 14 సంవత్సరాల వరకు ఉన్నదాన్ని బాల్య దశకం అని గుర్తించిన వారు ఎవరంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. అంటే బాల్యంలో పిల్లలు తొంటరిగా, అనాలోచితంగా, సాధు స్వభావంతో, అమాయకంగా ఉంటే మానసిక స్థితిని బాల్యంగా పేర్కొనిన వారు ఎవరంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలన్నమాట. కుప్పుస్వామి శైశవం నుండి యవ్వనారంభ దశ వరకు ఉన్నటువంటి దశని శైశవం నుండి యవ్వనారంభ దశ చూడండి. సై యా అలా గుర్తుపెట్టుకోండి. కుప్పుస్వామి శైశవం నుంచి యవ్వనారంభ దశ వరకు గల దశని బాల్యం అని చెప్పారు. మరి అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎట్లా చెప్పారంటే 3 నుండి 12 సంవత్సరాల వరకు గల వయస్సు గల కాలాన్ని బాల్య దశ అని చెప్పారు. అలాగే 3 నుండి 6 వరకు ఉండేది పూర్వ బాల్య దశని, 7 నుండి 12 వరకు ఉండేటటువంటిది ఉత్తర బాల్య దశ అని ఎక్కువగా శాస్త్రవేత్తలు నిర్వచించడం జరిగింది. 3 నుండి 12 సంవత్సరాల వరకు గల కాలాన్ని బాల్య దశగా నిర్వచించారు. ఎలా అంటే 3 నుండి 6 వరకు ఉండేది పూర్వ బాల్య దశ అని, 6 నుండి 12 వరకు ఉండేది ఉత్తర బాల్య దశ అని నిర్వచించారు. మెక్మెలన్ విద్యా నిఘంటువు ఏం చెప్తుంది? బాల్య దశ అంటే పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు. చూడండి, మెక్మెలన్ విద్యార్థి నిఘంటువు ఎట్లా చెప్తుందంటే బాల్య దశ అంటే పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు ఉండేటటువంటి కాలాన్ని బాల్యం అని చెప్పింది. మరి ఫిలిప్ ఏరిస్ ఏం చెప్పారు? చూడండి, వీళ్ళందరివి సిమిలర్ గా ఉంటాయి.
అక్కడ మనకి కుప్పస్వామి ఏం చెప్పారు? శైశవం నుంచి యవ్వనారంభం. శైశవం నుంచి యవ్వనారంభం వరకు కుప్పస్వామి చెప్తే, అక్కడ బాల్యదశ నుంచి కౌమార దశ వరకని మెకమెల్లని చెప్పారు. మరి ఫిలిప్ పేరిస్ వచ్చేసరికి శైశవం నుండి కౌమారం. చూడండి. శైశవం నుంచి కౌమారం. అంటే కుప్పస్వామి చెప్పినట్లుగా శైశవం నుండి స్టార్ట్ అయినట్లుగా చెప్పారితను. ఈయన చెప్పినట్లుగా కౌమారం నుండి ఎండ్ అయినట్లుగా కౌమార దశ వరకు ఎండ్ అయినట్లుగా చెప్తున్నారు. సో, శైశవం నుంచి కౌమార దశ వరకు అని చెప్పేది ఫిలిప్ పేరిస్. బాల్యదశ నుంచి కౌమారం అనేది మెక్‌మిలన్ విద్యా నిఘంటువు. గుర్తుపెట్టుకోండి. కానీ బాల్యదశలో ఎన్నో చారిత్రక అంశాలు ఉంటాయి అని పేర్కొన్నవారు ఎవరంటే ఫిలిప్ పేరిస్. బాల్యదశలో ఎన్ని చారిత్రక అంశాలు ఉంటాయని పేర్కొంది ఫిలిప్ పేరిస్. భారతదేశ జనాభా గణనలో బాలలు అంటే అర్థం ఏంటి? 14 సంవత్సరాల లోపు వారందరూ కూడా బాలలుగానే పేర్కొనడం జరిగింది. ద జువైనల్ కేర్ కో ద జువైనల్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్. ద జువైనల్ జేజే యాక్ట్ అంటాం దీన్నే. ద జువైనల్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ అనేటటువంటిది 2000. ఈ యాక్ట్ గురించి ఈసారి బిట్ వచ్చే అవకాశం ఉందండి. పోక్జో యాక్ట్ గురించి కూడా మనకి బిట్ ఇచ్చారు కదా! సో, ఈ జేజే యాక్ట్ ఏ సంవత్సరం అని చెప్పేసి మనకి ఇవ్వచ్చు. జువైనల్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ అనేటటువంటిది 2000 ప్రకారం 18 సంవత్సరాల లోపు వారిని బాలలుగా పేర్కొనడం జరిగింది. బాల్య దశలో వైవిధ్యాలకు గల కారణం ఏంటి? బాల్య దశలో వైవిధ్యాలకు గల కారణం బాల్య దశలో పొందేటటువంటి ఆహారం. బాల్య దశలో బాలలు పొందేటటువంటి ఆహారం, పాఠాలలో అనుసరించే నియమాలు, కుటుంబ వ్యవహారాల్లో పిల్లలు పాల్గొనేటటువంటి తీరు. ఇవన్నీ కూడా బాల్య దశలో వైవిధ్యాలకి కారణాలే. నెక్స్ట్ వన్, భారతీయ నేపథ్యంలో బహుళ బాల్యాలు అంటే అర్థం ఏమిటి? వివిధ రకాల బాల్యాలంటే అర్థమేంటి? సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత తరగతికి చెందిన పిల్లలు, మధ్య తరగతి, దిగువ తరగతి పిల్లలు, దత్తత ద్వారా పెరిగిన పిల్లలు, వైవిధ్య సామర్థ్యాలున్న పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రుల్లో ఒకరే ఉన్నవారు, విభిన్న కుటుంబాల పిల్లలు, వేధింపులకు గురైన పిల్లలు, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. వీళ్ళందరూ పిల్లల కిందకే వస్తారు. నెక్స్ట్ వన్, ప్రపంచీకరణ అంటే అర్థం ఏమిటి? ఆర్థికేతర కార్యకలాపాల యొక్క పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానమే. ఆర్థిక మరియు ఆర్థికేతర కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానమే ప్రపంచీకరణ. ప్రపంచం నేడు గ్రామంగా మారిపోయింది. ఎందుకంటే ఈ గూగుల్ నెట్ వచ్చాక విశ్వంలో అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ వ్యక్తితోనైనా సరే మనం మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం కాబట్టి. బాల కార్మికులు అంటే మన రాజ్యాంగం ప్రకారం బాల కార్మికులు అంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పింది ఎవరంటే మన రాజ్యాంగం. మరి బయటలున్న పిల్లలందరూ కూడా బాల కార్మికులే. బయట ఉన్న బాలలందరూ కూడా బాల కార్మికులే. రీజన్ ఏంటంటే ఇంట్లో తమకన్నా చిన్న పిల్లలకు జాగ్రత్తగా చూసుకోవడం, ఏదైనా పనిలో ఉండడం, సాధారణంగా బాలలు పూర్తిగా గాని, పాక్షికంగా గాని ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటే వాళ్ళు బాల కార్మికులే అని మన రాజ్యాంగం ఇట్లా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, బాల కార్మికుల కిందనే పేర్కొనడం జరుగుతుంది. మరి 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ విద్య అందించాలని మన రాజ్యాంగం చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పిల్లలు వారి బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని మరియు గౌరవాన్ని పోగొట్టి వారి భౌతిక, మానసిక వికాసానికి హాని కలిగించే పనులలో నియమించినట్లయితే వారే బాల కార్మికులు అని ILO నిర్వచించడం జరిగింది. చూడండి, వారి గౌరవాన్ని పోగొట్టి భౌతిక, మానసిక వికాసానికి హాని కలిగిస్తే అని చెప్పేసి ఈ కీవర్డ్ వస్తుందన్నమాట ILO నిర్వచనంలో. భారత జనాభా గణన బాల కార్మికుల గురించి ఎట్లా చెప్పింది? భారత జనాభా గణన బాల కార్మికుల గురించి ఎలా చెప్పిందంటే 17 సంవత్సరాల వయసులోపు పిల్లలు పరిహారం, వేతనం, లాభం పొంది లేక పొందకుండా, పొంది గాని లేదా పొందకుండా గాని ఆర్థిక ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొన్నారనుకోండి, వాళ్ళే బాల కార్మికులని భారత జనాభా గణన 2001 అనేది చెప్పడం జరిగింది. మరి ద మైనింగ్ యాక్ట్ చూడండి, నలుగురు ఇవ్వడం జరిగింది. యునిసెఫ్ ఒకటి. మరి ఇవన్నీ కూడా బాల కార్మికుల గురించి ఇచ్చినటువంటి నిర్వచనాలన్నమాట. మరి జనాభా గణన 2001 17 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు అది అయింది కదా. నెక్స్ట్ ద మైనింగ్ యాక్ట్ ఎట్లా చెప్తుందంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరు ఎట్లా చెప్తున్నారు. జనాభా గణన ఎలా చెప్పిందంటే 17 సంవత్సరాల పిల్లలు, 17 సంవత్సరాల వయసులోపు పిల్లలు అని చెప్పేసి
జనాభా గణన చెప్తే 18 కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలని ద మైనింగ్ యాక్ట్ చెప్తుంది. ఇక్కడ వయసే ఇంపార్టెంట్. వయసు ఇంపార్టెంట్. బిట్ మనకు అట్లానే ఇస్తారు. ఇంత వయసు లోపు పిల్లలు గనుల్లో చేరడాన్ని ప్రయాణం అదే పనిచేయడాన్ని నిషేధించినటువంటిది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. ద మైనింగ్ యాక్టా? జనాభా గణన? యునిసెఫ్ అనా? ఇట్లా అడుగుతారు. అందువల్ల ఐఎల్ఓనా? ఇట్లా అడుగుతారు. సో, మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇయర్స్. ఇయర్స్ ఇంపార్టెంట్. గనుల్లో పనిచేయడాన్ని నిషేధించింది. అలాగే నెక్స్ట్ వన్ యునిసెఫ్. యునిసెఫ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో సుమారుగా 28 మిలియన్ పిల్లలు 5-14 సంవత్సరాల వయసు గలవారు పనుల్లో నిమగ్నమవుతున్నారని చెప్పింది. చూడండి. యునిసెఫ్ ఎట్లా చెప్తుందంటే 14 సంవత్సరాల లోపు వారిని తీసుకుంటుంది. యునిసెఫ్ ప్రకారం బాల కార్మికులంటే 14 సంవత్సరాల లోపు వాళ్ళు. 5-14 వాళ్ళే బాల కార్మికులనమాట. వయసు గలవారు పనుల్లో నిమగ్నమవుతున్నారని ఈ సర్వే చెప్పింది. బాల్య దశ నిర్మాణం సరిగా ఉండాలంటే పిల్లలందరూ కూడా పాఠశాలలో ఉండాలి. నెక్స్ట్ వన్ బాల పీడనం లేదా దురాచారం. బాల పీడనం లేదా దురాచారం అంటే ఏంటంటే ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాలలో, విద్యా రంగాలలో ఎంతో పురోగాభివృద్ధి సాధిస్తున్నప్పటికీ బాల పీడనం లేదా దురాచారం అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. తల్లిదండ్రులు గాని, సంరక్షకులు గాని వారి చర్యల ద్వారా లేదా కావలసినవి చేయడంలో లోపం ద్వారా బాలలకు గాయం లేదా మరణం లేదా ఉద్వేగ హాని లేదా తీవ్రమైన హాని కలిగించేటటువంటి ప్రమాదం ఉంటే దాన్నే బాల పీడనం అంటారు. చూడండి. బాలల్ని ఇబ్బంది పెట్టడం, పీడించడం. సో, పిల్లలను నిర్లక్ష్యం చేయడం కూడా బాలపీడనమే. భౌతికంగా, మానసికంగా హింసించడం బాలపీడనమే. లైంగికంగా హింసించడం బాలపీడనమే. ఉద్వేగపరంగా హింసించడం బాలపీడనమే. మరి దోపిడీ చేయడం, వైద్యపరంగా నిర్లక్ష్యం, విద్యాపరంగా నిర్లక్ష్యం ఇవన్నీ కూడా బాల పీడనం కిందకే వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా బాల పీడనం కిందకే వస్తాయి. భారత ప్రభుత్వం బాలలను పీడనం నుండి రక్షించేందుకు మరి ఎటువంటి చర్యలు చేపట్టింది? భారత ప్రభుత్వం పీడనం నుండి రక్షించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టింది అంటే పోక్జో యాక్ట్ 2012 పోక్జో యాక్ట్ 2012 1098 1098 అంటాము టోల్ ఫ్రీ నెంబర్. ఈ రెండింటిని ఏర్పాటు చేసిందనమాట. పోక్జో అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ దాని ఫుల్ ఫామ్ అన్నమాట. బాలలను పీడనం నుండి రక్షించడానికి తోడ్పడేవేంటి? బాలలను పీడనం నుండి రక్షించాలి అంటే తల్లిదండ్రులకు బాలల హక్కులు, బాలల పెంపకంపై శిక్షణ ఇవ్వాలి. అలాగే పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఏదైనా మార్గదర్శకత్వం లేదా మంత్రణం ఇవ్వాలి. అలాగే ప్రసార మాధ్యమాల్లో కూడా పిల్లల్ని ఎట్లా పెంచాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి అవన్నీ కూడా ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రచారం చేయాలి. లఘు చిత్ర ప్రదర్శన కూడా చేయాలన్నమాట. ఇవన్నీ కూడా బాలల పీడనం నుండి రక్షించడానికి తోడ్పడతాయి. నెక్స్ట్ వన్ ఎరిక్ ఎరిక్సన్. పేదరికం అనేది బాల్య దశపై ప్రభావం చూపుతుంది. పేదరికం అనేటటువంటిది బాల్య దశపై ప్రభావం చూపుతుంది అని చెప్పిన వారు ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్. పేదరికం అనేది బాల్య దశపై ప్రభావం చూపుతుందని చెప్పిన వారు ఎరిక్ ఎరిక్సన్. సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడంలో ఇబ్బంది పడడం వలన వారిలో అపనమ్మకం, సందేహం, చొరవ చూపలేకపోవడం, పాత్ర సందిగ్ధం వంటి ప్రవర్తనలను కనబరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పిన వారు ఎరిక్ ఎరిక్సన్. ఎలాగైనా గాని సందేహం, చొరవ చూపలేకపోవడం, పాత్ర సందిగ్ధం, అపనమ్మకం ఇట్లాంటి వర్డ్స్ కనిపించాయి. ఆ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే ఆటోమేటిక్‌గా మీరు పెట్టేయొచ్చు ఎరిక్ ఎరిక్సన్ అని. ఎందుకంటే ఆయన యొక్క ఇవున్నాయి కదా మనకి స్టేజెస్. ఆ స్టేజెస్‌లో ఆయన ఎట్లా చెప్పారు ఏంటనేది మనకు తెలుసు కాబట్టి, ఆ బాక్స్ మనకి ఐడియా ఉంది కాబట్టి ఇటువంటి ఈ వర్డ్ కనిపించేటప్పుడు మనం ఎరిక్ ఎరిక్సన్ అని చెప్పేయొచ్చు. కానీ పేదరికం అనేది బాల్య దశపై ప్రభావం చూపుతుందని చెప్పిన వారు ఎరిక్ ఎరిక్సన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ కుటుంబము సామాజికీకరణ. కుటుంబము సామాజికీకరణ గురించి 2 నిర్వచనాలున్నాయండి. కుటుంబము సామాజికీకరణ గురించి 2 నిర్వచనాలున్నాయి. అవేంటంటే సామాజికీకరణ అనేది పిల్లలు సమాజంలో సభ్యులుగా పాల్గొనడానికి కావలసిన సామర్థ్యాల్ని కలుగజేసే ప్రక్రియే సామాజికీకరణ. సామాజికీకరణ అనేది పిల్లలు సమాజంలో సభ్యులుగా పాల్గొనడానికి కావలసిన సామర్థ్యాలను కలుగజేసే ప్రక్రియే సామాజికీకరణ. అయితే ప్రీమెన్ షీవెల్లు ఏం చెప్పారంటే సమాజంలో సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, ఆచారాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అని నిర్వచించడం జరిగింది. చూడండి. సమాజంలో సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, ఆచారాలకు, విలువలకు లోనై
సఖ్యత, పరస్పర సహకారాలు, సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అని నిర్వచించిన వారు ఎవరంటే ఫ్రీమెన్, షీవెల్. అలాగే హెచ్ విట్మర్ హెచ్, అలాగే కొటిన్స్కీ, అలాగే విట్మర్ వీళ్ళు ఎలా చెప్పారు అంటే కుటుంబం అనేటటువంటిది మూడు ప్రముఖ కార్యాలు నిర్వహిస్తున్నది. కుటుంబం అనేది మూడు ప్రముఖ కార్యాలు నిర్వహిస్తున్నది అన్నారు. అవి ఏంటేంటి అంటే పిల్లలకు తగిన వాత్సల్యాన్ని ఇవ్వడం, శైశవం నుండి వయోజన దశ వరకు వారిలో సాంఘిక విలువలు పెంపొందించడం, అలాగే సమాజంతో తాదాత్మ్యాన్ని కల్పించడం. ఇట్లాంటి మూడు ప్రముఖ కార్యాలు కుటుంబం నిర్వహిస్తుంది అని చెప్పిన వారు విట్మరు మరియు కొటెన్స్కీ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. పిల్లలకు తగిన వాత్సల్యాన్ని ఇవ్వడం, శైశవం నుండి వయోజన దశ వరకు వారిలో సాంఘిక విలువలు పెంపొందించడం, సమాజంతో తాదాత్మ్యాన్ని కల్పించడం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆర్థిక, సామాజిక అంశాల ప్రభావం అనేటటువంటిది బాలలపై ఎట్లా ఉంటుంది? ఆర్థిక, సామాజిక ప్రభావం అనేటటువంటిది బాలలపై ఎట్లా ఉంటుందో మరి నిర్వచించిన వారు ఎవరెవరు అంటే రాడ్కే ఒకరు నిర్వచించారు. టగార్టన్ కూడా నిర్వచించారు. రాడ్కే మరియు టగార్టన్లు నిర్వచించడం జరిగింది. ఆర్థిక, సామాజిక అంశాలు కూడా బాలలపై ప్రభావం చూపుతాయని. మరి విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వల్ల శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశీలన చేసిన వారు. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశోధన చేసిన వారు ఎవరంటే రాడ్కే అన్నమాట. మరి టగార్టన్ వచ్చేసరికి కుటుంబ సాంఘిక హోదా కూడా చాలా వరకు ఆర్థిక హోదాపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక లేమి వలన తల్లిదండ్రుల్లో కలిగే ఆతృత, పోషణలో లేకపోవడం మొదలైన కారకాలనేవి వ్యక్తులలో మానసిక గాయాలను రేపుతాయి అని నిర్వచించిన వారు టగార్టన్. నెక్స్ట్ వన్, సమవయస్కుల ప్రభావం ఉంటుంది, బాలలపై సమవయస్కుల ప్రభావం ఉంటుంది అని చెప్పేసి రూబిన్ బకౌస్కీ పార్కర్ ఎటువంటి నిర్వచనాన్ని ఇచ్చారంటే బాలలు మొదట తమకు సామీప్యంలోని వారితో తరగతి గదిలో కలిసి సమవయస్కుల బృందంగా ఏర్పడతారు. ఒకే లింగం, జాతి, పాఠశాల సాధన, సారూప్య ప్రవర్తన మొదలైన బాలల బృందాలుగా ఏర్పడడానికి సహకరిస్తాయి. చూడండి, సమవయస్కుల ప్రభావం బాలలపై ఎట్లా ఉంటుందంట, వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళతో ముందు బృందంగా ఏర్పడడానికి చూస్తారు. బై సపోజ్ ఏంటంటే పాఠశాలలో ఉన్నటువంటి క్లాస్మేట్స్ తోని లేదా బెంచ్ మేట్స్ తోని ఇట్లా వాళ్ళ క్లాస్ అంతా ఇదైన తర్వాత అప్పుడు పక్క క్లాస్ వాళ్ళతో కానీ లేదా స్కూల్ అందరూ వాళ్ళలో ఒకరిని ఎంచుకోవడం ఫ్రెండ్గా అట్లా అన్నమాట. ఒకే జాతి లేదా ఒక జెంట్స్ వాళ్ళందరిలోనే ఒకరిని ఫ్రెండ్గా ఎంచుకోవడం, లేదా వాళ్ళు తెలివైన వాళ్ళందరిలో ఒకరిని, వాడు కూడా తెలివైన వాడైతే వాళ్ళందరిలో ఒకరిని ఎంచుకోవడం, ఇట్లా బృందంగా ఏర్పడడానికి సహకరిస్తాయి అని చెప్పేసి రూబిన్ బకౌస్కీ పార్కర్ చెప్పడం జరిగింది. మరి పాఠశాల వాతావరణం కూడా పిల్లలపైన ప్రభావం చూపుతుందంట. పాఠశాల వాతావరణం ఎట్లా ప్రభావం చూపుతుందని బిల్లార్డ్ వాలర్ తెలియజేయడం జరిగింది. బిల్లార్డ్ వాలర్ అనే సామాజికవేత్త తెలియజేశారు. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరంటే బిల్లార్డ్ వాలర్. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకాన్ని రచించిన వారు బిల్లార్డ్ వాలర్. ప్రతి పాఠశాలలకు తనదైనటువంటి సంస్కృతి ఉంటుంది. దీనిలో బాలల ప్రవర్తన మరియు సంబంధాలు నిర్మించేందుకు గల పాఠశాలల్లో పాటించాల్సిన ఆచారాలు, నైతిక నియమావళి మొదలైనవి ఇమిడి ఉంటాయని వాలర్ పేర్కొనడం జరిగింది. ప్రతి పాఠశాలకు కూడా తనదైన సంస్కృతి ఉంటుంది. దానిలో బాలల ప్రవర్తన మరియు సంబంధాలను నిర్మించేందుకు గల పాఠశాలల్లో పాటించాల్సిన ఆచారాలు, నైతిక నియమావళి మొదలైనవి ఇమిడి ఉంటాయని బిల్లార్డ్ వాలర్ పేర్కొనడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, పుల్లరు, హర్గ్రీవర్. చూడండి, ఇవన్నీ కూడా పాఠశాల వాతావరణం గురించి. పుల్లరు, హర్గ్రీవర్ అని చెప్పారంటే పాఠశాలల్లో వైయక్తిక సహకార సంబంధమైనటువంటి సంస్కృతులు ఉంటాయి. పాఠశాల సంస్కృతిపై ఉపాధ్యాయుల యొక్క మూర్తిమత్వం, ప్రధాన ఉపాధ్యాయుడి యొక్క నాయకత్వ లక్షణం ప్రభావితం చూపుతాయి. చూడండి, సంస్కృతి అనేటటువంటి వర్డ్ కనిపించింది అంటే పుల్లరు, హర్గ్రీవర్ అని గుర్తుపెట్టుకోండి. పుల్లరు, హర్గ్రీవర్. మరి ఇక్కడ అంటే ఇక్కడ ప్రతి పాఠశాలకు తనదైనటువంటి సంస్కృతి ఉంటుంది. దీనిలో బాల ప్రవర్తన సంబంధాలు నిర్మించేందుకు ఆచారాలు, నైతిక నియమావళి అని చెప్పేసి వస్తే బిల్లార్డ్ వాలర్. ఆచారాలు, నైతిక నియమావళి అని వస్తే బిల్లార్డ్ వాలర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ
ఇక్కడొచ్చేసరికి ప్రధానోపాధ్యాయుడి నాయకత్వ లక్షణం కూడా ప్రభావం చూపుతుందన్నారు కదా! ఇది కీ పాయింట్‌గా గుర్తుపెట్టుకోండి. ప్రధానోపాధ్యాయుడి నాయకత్వ లక్షణం అంటే పుల్లర్ అని గుర్తుపెట్టుకోండి. పుల్లర్, హరగ్రీవర్ అని గుర్తుపెట్టుకోండి. ఆచార వ్యవహారాలు అనేసంటే విల్లాటి వాలర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ స్కిన్నర్. పాఠశాలల్లో పిల్లల్లో అభివృద్ధి చెందిన సంబంధాలనేవి వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాఠశాలల్లో పిల్లలలో అభివృద్ధి చెందినటువంటి సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయి. ధనాత్మక వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పిన వారు స్కిన్నర్. స్కిన్నర్ గుర్తుపెట్టుకోండి. ధనాత్మక వికాసం అని వచ్చిందంటే స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోండి. పీటర్సన్, డీల్ ఏం చెప్పారంటే పాఠశాల సంస్కృతి బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యం మరియు ఏది విలువైనది అనే అంశాలపై దృష్టి సారించేటట్లు చేస్తుంది. పాఠశాల సంస్కృతి ఉత్పాదకత, సమర్థతను పెంపొందిస్తాయి అని బాల ప్రవర్తనలో ఏది ముఖ్యం, ఏది విలువైనది అనే కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏది ముఖ్యం, ఏది విలువైనది అనే వర్డ్స్ కనిపిస్తే పీటర్సన్, డీల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ పిగ్మేలియన్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనకి లాస్ట్ టైం మాక్ టెస్ట్‌లో ఇవ్వడం జరిగింది. పిగ్మేలియన్ ఎఫెక్ట్. అదే విధంగా ఒక టెట్‌లో కూడా పిగ్మేలియన్ ఎఫెక్ట్ గురించి మనకి ఇచ్చేసారనమాట. అంటే ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే, ఒక విద్యార్థి బాగా చదువుతున్నాడనుకోండి. బాగా చదువుతున్నాడు. ఆ అబ్బాయి బాగా చదువుతాడు అని చెప్పేసి ఉపాధ్యాయుని దృష్టిలో మైండ్‌లోకి ఎక్కేసింది. అబ్బాయి చదువుతాడు. అలాంటి టైంలో అబ్బాయి అనుకోకుండా అనారోగ్య కారణంగా ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. ఒక ఎగ్జామ్‌కి. సరిగ్గా రాయలేదనుకోండి. రాయనప్పటికీ కూడా ఉపాధ్యాయునిలో ఎట్లాంటి పాజిటివ్ అనేది ఉంది కదా! ఆ ఉద్దేశంతోనే ఆ అబ్బాయి రాసినా, రాయకపోయినా అబ్బాయికి సరైన మార్కులు వేసేస్తాడనమాట. అట్లాంటి ఫలితాన్ని పిగ్మేలియన్ ఫలితం అంటారు. అంటే ఉపాధ్యాయుల యొక్క అంచనాలనేవి విద్యార్థుల సాధనను ప్రభావితం చేస్తాయి. ఉపాధ్యాయుల అంచనాలు విద్యార్థుల సాధనను ప్రభావితం చేస్తాయి. వీరి ఫలితాలలో ఉన్నత అంచనాలు విద్యార్థుల పనితీరు పెంచడానికి కూడా దారితీస్తుంది. అదే విధంగా ఉపాధ్యాయుడు ఎట్లా అంటే, ఒక దాంట్లో బాగా చదువుతున్నటువంటి అబ్బాయిని తీసుకొని వీడు ఎప్పటికైనా రేపు పొద్దున్న ఎట్లా జరుగుతాడు, భవిష్యత్తులో ఎట్లా వెళ్తాడని ఒక ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి పట్ల పాజిటివ్‌నెస్ అనేటటువంటిది కలిగి ఉన్నాడనుకోండి. ఆ విద్యార్థి ఉన్నత అంచనాలను ఉన్నత పనితీరును పెంచడానికి దారి తీస్తాది అని చెప్పేది పిగ్మేలియన్ ఫలితం అన్నమాట. ఇలా ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారి తీయడాన్ని పిగ్మేలియన్ ఫలితం అంటారు. నెక్స్ట్ వన్ పిల్లల పెంపకం విధానాల గురించి తల్లిదండ్రులు ప్రవర్తించేటటువంటి శైలులు. పిల్లల పెంపకం విధానాలు, తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపుతాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో. పిల్లల పెంపక విధానాలనేవి తల్లిదండ్రులు ప్రవర్తించే శైలిలు అనేవి పిల్లల మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపుతాయని చెప్పిన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో. అలాగే పిల్లలు తమ చిన్నతనంలో పిల్లలలో నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి సందేశం ఇట్లాంటి వర్డ్స్ ఏమైనా కనిపించాయంటే నిర్వచనం ఇచ్చింది ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. మీకు తెలుసు కదా! సో, గుర్తుపెట్టుకోండి. పిల్లల పెంపక విధానాలు, తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయని చెప్పింది మాత్రం సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోద్ది. మిగతాది నుంచి మీరు ఎలాగైనా సరే ఈ స్వయం ప్రతిపత్తి సందేశం, నమ్మకం, అపనమ్మకం ఈ వర్డ్స్ కనిపిస్తే ఎరిక్సన్ అని మీరు పెట్టేయొచ్చు. నెక్స్ట్ వన్ పిల్లల పెంపకం అనేటటువంటిది వారి సామాజికీకరణకు ఉపయోగించేటటువంటి నిర్దిష్ట ప్రవర్తనలు సూచిస్తే పిల్లల శైలి అనేది పిల్లలకు కలిగించేటటువంటి ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది అన్నారు. చూడండి పిల్లల పెంపక విధానం అంట సామాజికీకరణకు సూచిస్తే పిల్లల శైలి అంట ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తాది అని చెప్పిన వారు స్పెరా 2005లో చెప్పడం జరిగింది. పిల్లల పెంపక శైలి గురించి బామరెండు బ్లాక్ ఎట్లా నిర్వచించారంటే, పిల్లల పెంపకాలను పరిశీలించి తద్వారా అత్యంత ప్రభావవంతమైనటువంటి శైలిని, తక్కువ ప్రభావం గల శైలి వేరు చేసేటటువంటి 3 అంశాలను ప్రతిపాదించారంట. ఎక్కువ ప్రభావవంతమైనటువంటి శైలిని, తక్కువ ప్రభావవంతమైన శైలి ఎట్లా వేరు చేస్తుందనేది 3 అంశాలను ప్రతిపాదించారంట. ఏంటేంటి? తల్లిదండ్రులు తమ పిల్లల భావాలను, ఆలోచనలను అంగీకరించడం, తల్లిదండ్రులకు, పిల్లలకు ఉద్వేగ సంధానం అనేది ఏర్పరుస్తుందని. చూడండి భావనలను, ఆలోచనలను అంగీకరించారనుకోండి, పిల్లలకు ఉద్వేగ సంధానం అనేది ఏర్పరుస్తుంది. అలాగే తల్లిదండ్రులు నియమాలు, నిబంధనలను పర్యవేక్షణ ద్వారా పిల్లల ప్రవర్తనను నియంత్రించడం వలన
పిల్లల్లో మరింత పరిపక్వమైనటువంటి ప్రవర్తన కలుగుతుంది. అలాగే పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం వలన వారిలో స్వావలంబన ప్రోత్సహిస్తుంది అని 3 పాయింట్లు ఈయన వివరించడం జరిగింది. ఈ 3 అంశాలు వివరించింది బామరెంట్ అండ్ బ్లాక్ అన్నమాట. నెక్స్ట్ వన్ ప్రయోగ పద్ధతి. ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అత్యంత శాస్త్రీయమైనటువంటి వస్తునిష్ఠత గల పద్ధతి అంటే ప్రయోగ పద్ధతి. మరి మనోవిశ్లేషణ వైజ్ఞానిక శాస్త్రంలో మొట్టమొదటి ప్రయోగశాలను 1879లో విల్హెల్మ్ వూంట్ అనేటటువంటి జర్మనీ శాస్త్రవేత్త లిప్జిగ్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరికీ తెలుసు కదా! కామన్ పాయింటే. ఓల్డ్ బుక్‌లో కూడా మనకుండేవి. పరిశీలన. పరిశీలన అంటే మనకి 3 పరిశీలన అంటే మనకి 3 నిర్వచనాలున్నాయి చూడండి. బాల పరిశీలన లేదా పరిశోధన. పరిశోధన అయినా, పరిశీలన అయినా ఒకటే. అందులో బాలల ప్రవర్తనను అంచనా వేసేటటువంటి సాధనాలలో పరిశోధన ఒకటి. దానికి సంబంధించి యంగ్ ఏమిచ్చారు అంటే పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటటువంటి సంఘటనను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడమే పరిశోధన. క్రమ పద్ధతి అనే వర్డ్ కనిపిస్తే యంగ్ అని గుర్తుపెట్టుకోండి. అట్కిన్సన్ ఏమనిచ్చారు? పరిశీలన అంటే దత్తాంశాల సేకరణ కొరకు ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలను పరీక్షించడం. ఒక క్రమ పద్ధతిలో పరిశీలించడం, ఇక్కడ ఉద్దేశపూర్వకంగా పరిశీలించడం. క్రమ పద్ధతి అయితే యంగ్, ఉద్దేశపూర్వకంగా పరిశీలించిన వారు అట్కిన్సన్ అని గుర్తుపెట్టుకోండి అట్లా కీ పాయింట్ లాగా. నెక్స్ట్ అట్కిన్సన్ మరియు హమ్మర్స్లే వీళ్ళిద్దరూ కలిసి ఒక నిర్వచనం ఇచ్చారు. ఏంటి? పరిశీలన అనేది క్లిష్టతతో కూడుకున్నది. ఎందుకంటే పరిశీలకుడు దత్తాంశ సేకరణకు తన జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా ఉపయోగించడమే కాక రకరకాల పాత్రలను కూడా పోషించాల్సి ఉంటాది అని చెప్పింది అట్కిన్సన్ మరియు హమ్మర్స్లే. నెక్స్ట్ జాన్ స్టూవర్ట్ మిల్. జాన్ స్టూవర్ట్ మిల్ ప్రతిపాదించినటువంటి ప్రాథమిక అభ్యుగమం అనేది అభ్యుగమం దీన్ని ప్రతిపాదించిన వారు ఎవరైనా అడగవచ్చు. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? జాన్ స్టూవర్ట్ మిల్. దీన్ని ప్రతిపాదించిన వారు ప్రాథమిక అభ్యుపగాన్ని ప్రతిపాదించిన వారు జాన్ స్టూవర్ట్ మిల్. మరి ఇది ఏకచర నియమం మీద పనిచేస్తుంది. అంటే ఏ 2 స్థితులు కూడా అన్ని విధాలా సమానంగా ఉంటే అందులో ఒక స్థితి నుండి తీసివేసిన లేదా కలిపిన ఏవైనా 2 సమానంగా ఉన్నాయనుకోండి స్థితులు. అందులో ఒక దాంట్లో తీసివేసిన లేదా కలిపిన ఆ 2 స్థితుల మధ్య భేదం కనిపించింది. ఏదైనా ఒక దాంట్లో కలపడం గాని, తీసివేయడం గాని చేశామనుకోండి. అప్పుడేమవుతుంది? ఆ రెండింటి మధ్యల ఎంతో కొంత భేదం కనిపిస్తది. ఆ భేదం అనేటటువంటిది తీసిన లేదా కలిపిన మూలకం వల్ల జరిగిందని ఖచ్చితంగా చెప్పడమే మరి ఇదనమాట. ప్రాథమిక అభ్యుగమం అనేటటువంటి నియమం. దీన్ని ప్రతిపాదించిన వారు జాన్ స్టూవర్ట్ మిల్. అయితే స్టీఫెన్ కోరే చర్యాత్మక పరిశోధన గురించి ఏం చెప్పారంటే వీళ్ళిద్దరూ కూడా స్టీఫెన్ కెమ్మిస్ వీళ్ళిద్దరూ కూడా చర్యాత్మక పరిశోధన గురించి నిర్వచనం ఇచ్చారు. ఏంటని? నిజ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలకు పరిష్కారాలని అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని నిర్వచించిన వారు స్టీఫెన్ కోరే. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియే చర్యాత్మక పరిశోధన అని చెప్పిన వారు స్టీఫెన్ కోరే. మరి స్టీఫెన్ కెమ్మిస్ ఏం చెప్పారు? చర్యాత్మక పరిశోధనకు కొన్ని ముఖ్యాంశాలను సూచించారు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లల బోధనాభ్యసన సమయంలో ఎదురయ్యే సమస్యలను ఎందుకు, ఎలా, ఏమిటి, ఎక్కడ అని చర్చించుకొని పరిశోధన జరపాలని చెప్పిన వారు స్టీఫెన్ కెమ్మిస్. ఓకేనండి. ఎందుకు, ఎలా, ఏమిటి అని అంటే స్టీఫెన్ కెమ్మిస్. అలాగే నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియ అని అంటే స్టీఫెన్ కోరే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ నిర్ధారణ మాపనలు. నిర్ధారణ మాపనలు ఇవి పక్కన పెట్టండి. చర్యాత్మక పరిశోధనకు సూచించినటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే కొన్ని ముఖ్యాంశాలు సూచించారని చెప్పుకున్నాం కదా! అవి ఏంటంటే 10. ఫస్ట్ ప్రణాళిక వేయాలి, ఆచరించాలి, పరిశీలించాలి, తర్వాత నమోదు చేయాలి, విశ్లేషించాలి. ప్రణాళిక వీటిలో సోపానాలన్నమాట ఇవి. స్టీఫెన్ కెమ్మిస్ చర్యాత్మక పరిశోధనలో సోపానాలు ఎట్లా ఉన్నాయంటే ఫస్ట్ ప్రణాళిక, తర్వాత ఆచరించాలి, పరిశోధించుకోవాలి, నమోదు చేయాలి, విశ్లేషించాలి. మళ్ళీ అది కరెక్ట్‌గా జరగలేదనుకోండి, మళ్ళీ పునః ప్రణాళిక వేయాలి, పునః ఆచరణ, పునః పరిశీలన, పునః నమోదు, పునః విశ్లేషణ. ఇట్లా చేయాలని స్టీఫెన్ కెమ్మిస్ 10 ముఖ్యాంశాలను సూచించడం జరిగింది. గెసెలు పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడానికి అబ్జర్వేషన్ డోమ్‌లను రూపొందించిన వారు ఎవరంటే గెసెల్. ఈ డోముల చుట్టూ ఒకవైపు నుండే చూడగల ఒక తెర. ఈ డోమ్ చుట్టూ కూడా ఒకవైపు నుండే చూడగల ఒక తెర అనేటటువంటిది అమర్చబడి ఉంటుంది. పరిశీలించే వ్యక్తి లోపల ఉన్న వారికి అసలు కనిపించరు.
గెసెల్ అబ్జర్వేషన్ డోమ్‌లను ప్రవేశపెట్టిన వారు ఎవరంటే గెసెల్ గుర్తుపెట్టుకోండి. మెకోబై, మెకోబై అనేటటువంటి శాస్త్రవేత్త గురించి చూస్తే పరిపృచ్ఛను ఒక వ్యక్తి మరొక వ్యక్తికి లేదా వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి వారి నుండి కావలసిన సమాచారాన్ని రాబట్టి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతే పరిపృచ్ఛ అని చెప్పిన వారు మెకోబై. మెకోబై పరిపృచ్ఛన గురించి నిర్వచించారు. ఏమని? ఒక వ్యక్తి మరో వ్యక్తితో లేదా వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి వారి నుండి కావలసిన సమాచారాన్ని రాబట్టి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతే పరిపృచ్ఛ అని నిర్వచించిన వారు మెకోబై. పరిపృచ్ఛలో ప్రశ్నలు అడిగేటటువంటి వ్యక్తిని పరిపృచ్ఛకుడని, సమాధానాలు చెప్పేటటువంటి వ్యక్తిని పరిపుచ్ఛితుడని అంటారు. పరిపృచ్ఛలో ప్రశ్నలు అడిగేటటువంటి వ్యక్తిని పరిపృచ్ఛకుడని, సమాధానాలు చెప్పేటటువంటి వ్యక్తిని పరిపుచ్ఛితుడని అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ బోనీ అండ్ హల్ఫిల్. బోనీ అండ్ హల్ఫిల్ మన ఏం చెప్పారంటే సమస్యాపూరితమైనటువంటి విద్యార్థికి సంబంధించిన సమగ్ర విచారణ జరిపి ఒక వ్యక్తి సమస్యను నివారించడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతే వ్యక్తి చరిత్ర పద్ధతి అని నిర్వచించారన్నమాట. సమస్యాపూరితమైనటువంటి విద్యార్థికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి ఒక వ్యక్తి యొక్క సమస్యను నివారించడానికి ఉపయోగించే పద్ధతే వ్యక్తి చరిత్ర పద్ధతి అని నిర్వచించారు. వ్యక్తి అధ్యయనంలో 2 దశలుంటాయని కూడా చెప్పిన వారు ఎవరంటే బోనీ అండ్ హల్ఫిల్మాన్. వ్యక్తి చరిత్ర పద్ధతి అంటే బోనీ అండ్ హల్ఫిల్మాన్ అని గుర్తుకు రావాలి మీకు. నెక్స్ట్ వన్ ప్రశ్నావళులకు ఉదాహరణ 16 PF ప్రశ్నావళి ఆర్బి కార్టిల్. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.